ఛత్తీస్గఢ్ పేరు చెబితేనే వినిపించేవి తుపాకుల మోతలు, బాంబుల శబ్దాల వార్తలే. అలాంటి కారడవి మావోయిస్టు ప్రాంతంలో కూడా చూడముచ్చట గొలిపే ప్రకృతి అందాలు టూరిస్టులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ నగరానికి దగ్గరలో ఉన్న చిత్రకూట్, మేందిర్ఘమార్, తమడా వాటర్ ఫాల్స్, తీట్ ఘాట్ జలపాతాలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. పచ్చని అడవుల మధ్య ఉన్న ఈ జలపాతాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇండియాలోనే అతిపెద్ద జలపాతాల్లో ఒకటిగా పేరొందిన చిత్రకూట్ జలపాతానికి ఛత్తీస్గఢ్ తో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, ఏపీ రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. ఈ జలపాతాల దగ్గరలో ఉన్న మేందిర్ఘమార్, తమాడా వాటర్ ఫాల్స్, తీట్ ఘాట్ సోయగాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. ఆ ప్రకృతి అందాలను మొబైల్లో బంధిస్తూ సందడి చేస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఇన్నాళ్లు పెద్దగా తెరపైకి రాలేదు ఈ జలపాతాలు. చరిత్ర కలిగి ఉన్న చిత్రకూట్ జలపాతం ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ గా రూపుదిద్దుకుంటుంది. పర్యాటకుల కోసం రిసార్ట్స్, బడా హోటల్స్ కూడా ఏర్పాటయ్యాయి. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో జలపాతం కనిపించేలా ఉన్న రిసార్ట్స్ కు యమ డిమాండ్ పెరిగిపోయింది. ఛత్తీస్గఢ్ జలపాత అందాలను తనివి తీరా తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు రద్దీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. చిత్రకూట్ జలపాతానికి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 4-5 జలపాతాలు చూసుకునేలా టూర్ ఏర్పాటు చేసుకుంటున్నారు పర్యాటకులు. చిత్రకూట్ జలపాతం నుంచి ఐ న్యూస్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ జిల్లాలోని చిత్రకూట్ జలపాతం దగ్గర ఉన్నాం. ఇండియాలో 5 బిగ్గెస్ట్ జలపాతాలు ఉంటే అందులో ఫస్ట్ ఉండేది చిత్రకూట జలపాతం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 300 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతున ఈ జలపాతం ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పర్యాటకులు అయితే అబ్బురపరిచేటువంటి విధంగా ఇక్కడ జలపాతం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు మొత్తం కూడా ఈ ప్రాంతానికి వస్తే మైమరిచిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో జలపాతం చూడవచ్చు. మన కన్ను మేర ఎక్కడ చూసినా కానీ పూర్తిగా వాటర్ ఫాల్ పడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉంటాయి. ఎప్పటికీ ఇది అంటే వర్షాకాలంతో పాటు చలికాలం, ఎండాకాలం కూడా ఉంటుంది. ఇది ఇంద్రావతి నది అని చెప్పుకోవచ్చు. ఇంద్రావతి నది మీద ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం ఇప్పటికే ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాటేజీలు నిర్మాణం చేసింది. అంతేకాకుండా వీటిని చూడడానికి, జలపాతాలను తిలకించడానికి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఇక్కడ పర్యాటకులు ఉన్నారు, వాళ్ళు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అండి ఇది. అండ్ అంటే మనం టూరిస్ట్ ప్లేసెస్ అనగానే మనకు గుర్తొచ్చేది గోవా, కర్ణాటక, దాండేలి అదే వస్తుంది. కానీ ఛత్తీస్గఢ్ లో అంతకు మించిన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీన్ని టూరిజం డెవలప్ చేస్తే ఇంకా కూడా నెంబర్ ఆఫ్ టూరిస్ట్ సంఖ్య పెరుగుతుంది. స్టేట్ కూడా ఇన్కమ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికైతే చాలా బాగుంది. అండ్ ఇట్లాంటి ప్లేసెస్ ని మీరు మీ మీడియా ఛానల్స్ లైక్ ఐ న్యూస్ లాగా మీలాంటి వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి అందరికి కూడా కనిపించేటట్టు మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎలా అనిపిస్తుంది? మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము టూరిజంలో చూసాము ఇంత ముందుకు, కానీ నయాగరా ఫాల్స్ లెక్కనే సేమ్ ఇక్కడ మన ఏదైతే ఉందో, కానీ మంచిగా టూరిజం ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. కానీ మేము ఇక్కడైతే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుందండి. సో ఇప్పటికే మనం చూసినట్టయితే టూరిస్ట్ సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మరికొంతమంది ఇక్కడ టూరిస్టులు ఉన్నారు, వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? Yeah, sure. Let me tell you something. If you are an Indian, if you are a proud Indian, you must visit this place because this is the widest waterfall in India. Comparing with the widest waterfall in the world in United States, that is called Niagara waterfall. This is called mini Niagara or Indian Niagara.
from Kalahandi in Odisha, the river Indravati originated and traveled all the way to 390 kilometers to meet Godavari. And over here, it has the widest of range. It creates this waterfall having the height of 98 meters in 3 steps. And the widest part in this region during monsoon is 980 feet to be precise. This is widest not only in India but in entire Southeast Asia. So this is a must visit place. Thank you. ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పర్యాటకులు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది. ఈ చిత్రకూటకి ఒక 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 ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాముడు సీతమ్మ తల్లి వనవాసం వెళ్ళినప్పుడు ఇదంతా కూడా దండకారణ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అంటే సీతమ్మ తల్లితో పాటు శ్రీరాముడు వనవాసం వెళ్ళిన సమయంలో ఈ ప్రాంతంలో కొద్దిసేపు కొన్ని రోజులు ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. అప్పుడు సీతమ్మ తల్లికి ఇది బాగా నచ్చడం తోటి కూడా దీన్ని చిత్రకూట అని పెట్టి కూడా పేరు వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ వాసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా జలపాతం అనేది, ఎందుకంటే ఎక్కడైనా జలపాతాలు ఉంటాయి కానీ ఇంత పెద్ద అంటే ఆ నయాగారా జలపాతాన్ని తలపించే విధంగా కూడా ఈ జలపాతం ఉందంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ 5 జలపాతాలు ఉంటే అందులో నెంబర్ 1 జలపాతంగా చిత్రకూట ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రకూటకి అయితే వందల సంఖ్యలో కూడా పర్యాటకులు రోజు వస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ కూడా పర్యాటకుల రద్దీ ఉండటం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఎవరైనా సరే వ్యూ పాయింట్ నుంచి మాత్రమే చూడాలి, దగ్గర కూడా ఎవరు పోద్దు. ఎందుకంటే దాదాపుగా మనం చూడొచ్చు జలపాతం ఏ విధంగా ఉగ్రరూపంగా ప్రవహిస్తుందో. పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా 300 మీటర్ల దాదాపు వెలుడుపుతో పాటు 30 మీటర్ల లోతున ఇది ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. మిగతా టైంలో ఇంత వరద లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా మిగతా టైంలో మాత్రం జలపాతం తగ్గుముఖం ఎత్తినప్పుడు కింద వాళ్ళు పడవల ద్వారా కూడా పర్యాటకుల్ని కింద తిప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ పర్యాటకకు సంబంధించినట్టు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. దీన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున కూడా పర్యాటకులు వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఛత్తీస్గఢ్ అంగనే మావోయిస్టుల ప్రాబల్యం, ఎప్పుడు తుపాకుల మోత అని చెప్తున్నారు. కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు కూడా ఛత్తీస్గఢ్ లో కోకొల్లలో ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే టూరిజం కూడా ఛత్తీస్గఢ్ లో పెరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి చిత్రకూటకు రావాలంటే దాదాపు 700 కిలోమీటర్లు జర్నీ చేసి రావాలి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఐన్యూస్ ఛత్తీస్గఢ్ వచ్చి కేవలం పర్యాటకుల కోసం ఈ లొకేషన్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా ఇక్కడ పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే కామన్ గా ఛత్తీస్గఢ్ అంటేనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని చెప్పేసి భయపడతారు. కానీ అలాంటిది కూడా ఏం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జగదల్పూర్ కి దాదాపుగా 40 కిలోమీటర్లలో ఉన్న చిత్రకూట జలపాతంలో దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు భారీ ఎత్తున కూడా వస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఈ పర్యాటక రంగాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎలా ఉంది ఈ లొకేషన్? লোকেশন খুব সুন্দর। আমরা কলকাতা থেকে এসেছি, আমাদের এটা একটা মানে বিরাট একটা অ্যাচিভমেন্ট। এই মনসুন সিজনে চিত্রকূট এই ফলস দেখলাম, আর এই মহেন্দ্র এই কি নাম, এই নামটা আমরা জানি না। ইটস এ ভেরি বিউটিফুল, মানে আমরা খুব এনজয় করেছি। মানে আমাদের যে স্ট্রেসফুল যে জার্নিটা হয়েছে তাতে আমরা মানে একদম পুরা উসুল হয়ে গিয়া। খুব ভালো লাগছে আমাদের এখানে এসে। মানে আমাদের এত দূর এসে এই ফলস দেখে আমাদের মানে জীবন সার্থক। অসম্ভব সুন্দর, আর কি বলবো, প্রকৃতি খুব সুন্দর। বর্ষায় এই রূপ দেখতে দারুণ লাগছে। এখন এই বর্ষার সিজনে এই জন্যই আমাদের আশা এটাকে এরকম ভাবে দেখবো বলে। দারুণ লাগছে, এত দূর থেকে এসছি, আসতে তো কষ্ট হয়েছেই, খুব ভালো লাগছে, দারুণ। নিজেদের দেশে যে এত সুন্দর একটা জায়গা আছে সেটা আমরা এখানে এসে ফিল করতে পারছি। এটা আরো সুন্দর করে যদি সাজানো হয় আরো ভালো লাগবে। সুন্দর, নিজেদের দেশে যে এত সুন্দর জায়গা আছে মানে দেখে মুগ্ধ হয়ে গেছি আমরা। থ্যাংক ইউ। আমাদের ভারতে এত সুন্দর সুন্দর জায়গা আছে, এগুলো যদি সরকার থেকে আরো কিছু ইনফ্রাস্ট্রাকচার তৈরি করে, আমরা অনেক ফরেন টুরিস্ট এখানে আমরা পেতে পারি, এবং আমাদের রেভিনিউ একটা জেনারেট হতে পারে। কান্ট্রি না এটা। సో ఇక్కడ పరిస్థితి చూడొచ్చు, ఎందుకంటే వీళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి కూడా బెంగాల్ నుంచి ఈ పర్యాటకులు వచ్చినట్టు పరిస్థితి పడుతుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఆ ఇండియాలో కూడా చాలా అద్భుతమైన పర్యాటక కేంద్రాలను ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.
ఎస్ ఐ న్యూస్ టీమ్ ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కి 40 కిలోమీటర్ల దూరంలోని మహేంద్రి కుమార్ అనే జలపాతం దగ్గర ఉన్నాం. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అనేక జలపాతాలు ఉన్నాయి. ఇదొక జలపాతం మహేంద్రి కుమార్ అనేది. దాదాపుగా మనం చూసుకుంటే 100 మీటర్ల ఎత్తు మీదకి వెళ్ళి కూడా ఈ జలపాతం కిందికి జారుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా రాతి కట్టడం లెక్క ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా చూడొచ్చు. పైనుంచి వాటరు పెద్ద లోయలోకి పడిపోతున్నట్టు దృశ్యాలు ఇవన్నీ కూడా చూడొచ్చు. దీని సమీపంలోనే అంటే దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఇదంతా కూడా. ఈ అడవి ప్రాంతంలో ఇంద్రావతి నది కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. పచ్చటి గుట్టల మధ్యలో కూడా ఇంద్రావతి నది కూడా కనపడుతూ ఉంటుంది. ఇంద్రావతి నది పక్కనే ఉన్నటువంటి మహేంద్రగిరి ఇది ఒక జలపాతం. పూర్తి స్థాయి కూడా ఇప్పుడు పర్యాటకులను అయితే ఇది ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అనేక మంది కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జలపాతాలు అనేది ఎక్కువ ఉంటుంది, అడవులు కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎప్పుడు చూసినా కానీ ఈ జలపాతాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది చూడడానికి రోజు కూడా వందలాది మంది కూడా ఇక్కడ పర్యాటకులు వస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లు అంటే మన భారతదేశంలో దగ్గర అంటే హైదరాబాద్కి కానివ్వండి, ఖమ్మానికి కానివ్వండి, వరంగల్కి కానివ్వండి, కరీంనగర్కి, ఈ ప్రాంతాలకు, నల్లగొండకి మొత్తం కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు 100 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి ప్రాంతాలు ఉన్న పరిస్థితి కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ అనగానే కొద్దిగా భయం అవుతూ ఉంటుంది, ఎందుకంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని చెప్పేసి కూడా భయపడుతూ ఉంటారు. కానీ అలాంటిది ఇక్కడ ఏం లేదు. పూర్తి స్థాయిలో కూడా ఒక పర్యాటక ప్రాంతంగా జగదల్పూర్ అయితే ఉన్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అనేక జలపాతాలు ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి. పక్కనే ఇంద్రావతి నది కూడా ఉన్నట్టు పరిస్థితి చూడవచ్చు. ఇంద్రావతి నది మీద కూడా చిత్రకూట్ లాంటి పెద్ద జలపాతం అంటే ఇండియాలోనే టాప్ మోస్ట్ 5 జలపాతాలు ఉంటే చిత్రకూట్ కూడా ఒకటి ఇక్కడే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక జలపాతాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకుల కోసం పూర్తి స్థాయిలో కూడా భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కాటేజీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడికి యూత్ కూడా ఎక్కువ అంటే పక్కనే ఉన్నటువంటి జిల్లాలు కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా సెలవులకి వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా అనేక జలపాతాలు కానీ అనేక లొకేషన్స్ ఇక్కడ పర్యాటకులు చూడడానికి చాలా కూడా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఐ న్యూస్ ఇదంతా కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఛత్తీస్గఢ్ అనగానే నక్సల్స్ వార్తలు, ఎన్కౌంటర్లు, పోలీసులు చనిపోయారు, లేకపోతే మావోయిస్టులు చనిపోయారనే వార్తలు మాత్రమే వింటారు. కానీ అలాంటి దానికి విరుద్ధంగా ఈ ప్రాంతంలో అనేక టూరిస్ట్ ప్లేస్లు కూడా ఉన్నాయి. అందరినీ కూడా అవన్నీ కూడా చూడాలి అందరూ కూడా. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి అందాలు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మనకి దగ్గర చాలా దగ్గర ఉంటుంది. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లాంటి నగరాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈజీగా చూసేంత లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. వెహికల్ ద్వారానే వచ్చి ఈ ప్రాంతాల మొత్తం కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక పర్యాటకంగా ఇక్కడైతే విరదిల్లుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే పర్యాటకుల రద్దీ కూడా ఇక్కడ పెరిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఈ జలపాతం దగ్గర ఉన్న మరికొన్ని జలపాతాలు కానీ మరికొన్ని లొకేషన్స్ ఏదైతే టూరిజం సంబంధించిన లొకేషన్ చూపెట్టే ప్రయత్నం కూడా మీకు ఐ న్యూస్ చేస్తుంది. ప్రస్తుతానికి ఐ న్యూస్ టీమ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్కి దాదాపుగా 30 కిలోమీటర్ దూరంలో నుండి తీర్థఘాట్ జలపాతం దగ్గర ఉన్నాం. ఈ జలపాతాన్ని చూసుకున్నట్టయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల రద్దీ పెరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా చూడవచ్చు మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా ఏదైతుందో జలపాతాలతో పాటు పూర్తి స్థాయి కూడా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి వాతావరణం ఉండడంతో కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం. మేము బేసిక్లీ ఇక్కడ దీనికన్నా ముందు ఒకసారి వచ్చినాం 3 years బ్యాక్. ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండటం దగ్గర పోనిస్తలేదు.
ఎలా ఉంది ఫీలింగ్? ఎందుకంటే ఛత్తీస్గఢ్ అంటే కామన్ గా నక్సల్స్ భయం కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ అలాంటిది కాకుండా ఆహ్లాదకరంగా వాటర్ ఫాల్స్ కానీ పర్యాటక కేంద్రంగా ఇక్కడ ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, అది ఇంకా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఇక్కడ పర్యాటకాలు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నది. మేము ఛత్తీస్గఢ్ అంటే ముందుగా మావోయిస్ట్ ఇది అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చిందంటే చూస్తే ఇది మేము చూసిన దానిలో ఇప్పటిదాకా అందరికన్నా పెద్ద ఫాల్ ఉన్నది. నేను దగ్గర నేచర్ అంతా కూడా తిరిగినా దానికి ఇంత పెద్ద ఫాల్ అయితే నేను చూడలేదు. सर बहुत बढ़िया है। आपने पीछे देखिए बाहुबली देखा है ना आपने, तो वो चीज रिमाइंड करता है बाहुबली की। बहुत बढ़िया, बहुत सुंदर है, बहुत अच्छा लगता है आदमी को। एक बार यहाँ जरूर आना चाहिए सबने। हम तो सेकंड टाइम आ रहे हैं हम लोग। फीलिंग ఎలా అనిపిస్తుంది? मस्त है, इसका जैसा प्लेस हमने अभी इससे पहले कभी नहीं देखा। मतलब ये बहुत ही मतलब क्या मतलब कम रेटेड है, लेकिन ये बहुत अच्छी जगह है पूरे इंडिया के हिसाब से। बहुत मजा आ रहा है एकदम, और एकदम प्रसन्न लग रहा है यहाँ पे, और यहाँ का जो वातावरण भी है बहुत ही बढ़िया लग रहा है एकदम। विश्राम बात करें, बहुत बढ़िया है एकदम से। हम लोग गढ़चिरौली से आए हैं, यहाँ से गढ़चिरौली से हम लोग लगभग 350-400 किलोमीटर दूर आए हैं। बहुत प्रसन्न, महाराष्ट्र से आए, बहुत प्रसन्न वातावरण है, नेचर की बहुत कृपा है, ऐसी ही बनाए रखिए। धन्यवाद। మనం చూడొచ్చు మహారాష్ట్ర నుంచి కూడా భారీ ఎత్తున పర్యాటకులు వచ్చారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చామండి. మనకి రాజమౌళి గారు నాకు తెలిసి ఈ ప్లేస్ విజిట్ చేసి ఉండరు, లేకపోతే కేరళ దాకా వెళ్ళేవాళ్ళు గారు. మనకి చాలా 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 ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ. మనం చూసిన 5 వీటిలో కూడాను ఇది సూపర్ నంబర్ 1. చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా రోడ్లు చాలా బాగా వేశారు, ఫెసిలిటీ చాలా బాగుంది. కామన్ గా ఛత్తీస్గఢ్ అంటే నక్సల్స్ అంటే భయం ఉంటది కదా, సో ఇవన్నీ చూసినాక ఎలా అనిపిస్తుంది? ఏం లేదు సార్, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ధైర్యంగా రావచ్చు ఛత్తీస్గఢ్ కి. ఇక్కడ అంతా అద్భుతంగా ఉంది వాతావరణం. రెయిన్ఫ్లో బాగా, వరదలకి బాగా హెవీ రెయిన్ఫ్లో ఇక్కడ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నక్సల్స్ ప్రభావం ఏమీ లేదండి. ఇక్కడైతే ప్రశాంతమైన టూరిజం ఉంది, బాగుంది. రోడ్స్ డెవలపింగ్ అంతా చాలా బాగుంది. ఫుడ్ అయినా చాలా బాగానే జరుగుతుంది. ఎక్కడెక్కడ సెక్యూరిటీ అయితే బాగుంది. ఆ టూరిజం పరంగా చాలా డెవలప్ అయి ఉంది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ప్రజెంట్ అన్ని దగ్గరలో బాగున్నాయి ఏర్పాట్లన్నీ. ఐ ఆల్సో ఎంజాయ్డ్. సో ఈ జలపాతాన్ని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తెలుగు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ బాహుబలికి సంబంధించిన జలపాతం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ పర్యాటకులు అయితే వాళ్ళ ఫీలింగ్ లో వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి. కాబట్టి వాటర్ ఫాల్స్ అనేది నేను కూడా సినిమాలో చూశాను, కానీ ప్రత్యక్షంగా చూస్తే ఇది బాహుబలి వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా కెమెరా కూడా అందరంత ఎత్తు నుంచి, అదేవిధంగా అంత విత్తు నుంచి కూడా ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉన్న పరిస్థితి. కాబట్టి ఛత్తీస్గఢ్ లో పూర్తిగా పర్యాటక కేంద్రంగా విరజిల్లే ఉంటే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ పూర్తిగా మనం చూడవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా మహిళలతో పాటు యూత్ కూడా ఈ ఆహ్లాదకరాన్ని ఆస్వాదించడానికైతే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. చూడవచ్చు బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే వాటర్ ఫాల్ ఉందో అదే హైట్ నుంచి అదే విధంగా కూడా ఉండే విధంగా మక్కిగా ఇక్కడ ఉంది. అదే ఇది ఒరిజినల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఈ మొత్తం టూరిజం కి సంబంధించి భారీ ఎత్తున కూడా ఆ పర్యాటకులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే మరి పూర్తిగా ఎప్పుడు కూడా ఇలాంటి అటు వాటర్ ఫాల్స్ అంటాం. మామూలుగా ఛత్తీస్గఢ్ అనగానే నక్సల్స్ సంబంధించిన ప్రభావిత ప్రాంతం, ఎన్కౌంటర్లు దాదాపుగా ఇవి చూస్తూ ఉంటాం. కానీ ఇట్లా టూరిజం సంబంధించినట్టు కానీ ఈ విధమైన వాటర్ ఫాల్స్ కానీ ఈ విధమైన టూరిజం స్పాట్స్ కానీ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నట్టు గవర్నమెంట్ కొన్ని వాటర్ ఫాల్స్ తో పాటు ఇంకా కొన్ని ఉంటే ఆహ్లాదకరమైన ప్రాంతాల మొత్తం కూడా టూరిజం స్పాట్ గా తీసిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికే మనం చూసుకుంటే ఇరు రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా ఒక 8-9 రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కూడా పర్యాటకులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. వీళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి అకామిడేషన్ కూడా, ఎందుకంటే ఏ ప్రాంతానికి వచ్చినా కానీ ఆ ప్రాంతంలో వాళ్ళకి ఆ కాటేజీలు కానీ వాళ్ళకు వాళ్ళు ఏదైతే తింటారో ఆ ఫుడ్ మొత్తం కూడా ఇచ్చే విధంగా అన్ని కూడా ఏర్పాట్లు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయితే జరుగుతున్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే వందల సంఖ్యలో కూడా భారీ ఎత్తున కూడా టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.